ఓకే, చూడండి. క్వశ్చన్, ఒక మొక్కజొన్న కంకి శంకు ఆకారంలో ఉందటండి. దాని లావుగా ఉన్న చివర వ్యాసార్థము ఎంత? 2.1 సెంటీమీటర్స్ అంట. మరియు దాని ఎత్తేమో 20 సెంటీమీటర్స్ అంటండి. అయితే దాని ఉపరితలం మీద సగటున చదరపు సెంటీమీటర్కి ఎన్ని గింజలు ఉన్నాయి? ఒక చదరపు సెంటీమీటర్కి 4 గింజలు ఉంటే మొత్తం దాని మీద ఎన్ని గింజలు ఉంటాయి? సో ఇదిలా ఉంటుందండి. శంకు ఆకారం అన్నాడు కదండి, ఇలా ఉంటుంది ఇది. సో వాడు ఏమన్నాడంటే లావుగా ఉన్న వైపున వ్యాసార్థము, ఇది ఇక్కడ వ్యాసార్థము R = ఎంత? 2.1. అలాగే ఎత్తు H ఎంత ఇచ్చాడు? అది 20 ఇచ్చాడు. సరే, 20 సెంటీమీటర్స్. అయితే మనకి మరి దీని ఉపరితల వైశాల్యం అంటే దాని వక్రతల వైశాల్యం కనుక్కోవాలి కదండి. దాని వక్రతల వైశాల్యం మనం కనుక్కోవాలి. సరే, వక్రతల వైశాల్యం కనుక్కోవాలంటే వాట్ ఈజ్ ఫార్ములా? ఫార్ములా ఏంటండి? πr/L కదా. అంటే నువ్వేం చేయాలి? ఎల్ కనుక్కోవాలి. సచ్చినట్టు దీని నుంచే ఎల్ వస్తే తప్ప వక్రతల వైశాల్యం కనుక్కోలేము. ఇది ఫార్ములా. ఇది L² ఈజ్ R² + H². R² అంటే 2.1, R అంటే 2.1 కదా, దాని స్క్వేరు 4.41, 21 441 కదా, అందుకని ప్లస్ హెచ్ అంటే 20 కదా, 20కి స్క్వేర్ ఎంత? 400. 404 ఎంతంటే 404.41. అంటే ఎల్ ఎంత ఉంటుంది? దీని వర్గమూలం 400కి 20 కదా, దాని మీద చాలా కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. సో మనం ఏం చేద్దామంటే L = 20.1 సెంటీమీటర్స్ తీసుకున్నాం. 20.1 అయిపోయింది. సో అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఏంటంటే అటువంటి అవసరం వాడే ఇస్తాడు. దాని వక్రతల వైశాల్యం πr/L ఇంటూ ఎంత? దాని మీద 4, ఒక్కొక్క చదరపు సెంటీమీటర్కి 4. అన్ని సెంటీమీటర్లే ఉన్నాయి, వచ్చేసి చదరపు సెంటీమీటర్లు వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. వాల్యూ కనుక్కోండి. దిస్ ఈజ్ ఇంటూ 4 కూడా వేసేసానండి. గింజలు 4 కదా. π అంటే 22/7, R అంటే 2.1, L అంటే ఎంత అండి? 20.1 ఇంటూ 4. పాయింట్లు 2. ఇది ఇక్కడ ఒక అంకి తర్వాత ఇక్కడ 2 అంకి తర్వాత ఆలోచించక్కర్లా. 7 దీంట్లో 3 సార్లు పాయింట్ ఉంది కదా అని ఆలోచించక్కర్లేదండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, మొత్తం 3 పాయింట్లు. ఇప్పుడు అవి వెచ్చవేసుకోండి. 4 × 3 12, 12 ఇంటూ 201. ఇది చూడండి, 4 × 3 12, 2400 అండ్ 12, 24, 12 మల్టిప్లై చేస్తే 3 4 12 కదండి. 12 2400, 12 1 12 0 1 12, 24 12 రైట్. ఇంటూ 22 ఉంది కదా, మల్టిప్లై చేస్తే 4 2 8 4, మళ్ళా 48 24, 4 6 13. ఓకే, రెండింటి తర్వాత పాయింట్ ఉండాలి కదా. దిస్ ఈజ్ 530.64. 530.64 అంటే యువర్ ఆన్సర్ ఈజ్ 531 దగ్గరలో. ఓకేనా? చూడండి నెక్స్ట్ అండి. ఒక స్తూపము, ఒక శంకువు మరియు ఒక అర్ధగోళం యొక్క ఆధారాల చుట్టుకొలతలు ఒక్కొక్కటి 22 సెంటీమీటర్లు. ఏదైనా స్తూపానికైనా, అర్ధగోళానికైనా, శంకువుకైనా వృత్తమే కదా అది. దాని చుట్టుకొలత ఇచ్చాడు, వృత్తాకార చుట్టుకొలత ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 22 సెంటీమీటర్స్. అయితే శంకువు మరియు అర్ధగోళములను స్తూపానికి ఇరువైపులా ఉన్న వృత్త కొనల పైభాగమును మరియు క్రింది భాగంలో వరుసగా అతికించారటండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్క నిమిషం చూడండి. ఇలా ఉందనుకోండి ఈ వృత్తం. ఇక్కడేమో ఇలా శంకువు, ఇక్కడేమో ఇలా అర్ధగోళము. అది దాని అర్థం అదండి. అయితే తర్వాత చూడండి, ఆ స్తూపం యొక్క ఎత్తు 6.5. ఇది ఇక్కడ వరకు ఎత్తు అండి. స్తూపం యొక్క ఎత్తు 6.5. అలాగే మరి ఈ ఎత్తు ఎంత? సరే కనుక్కుందాం. అలాగే మొత్తం ఎత్తు 12.8 అయితే ఈ మొత్తము నిర్మాణం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగాడు. ఓకే రైట్, చూడండి ఒకసారి. సరే వాడు ఏమన్నాడు? దాని
చుట్టుకొలత 22 చెప్పుకున్నాం కదా, ఒకే ఆధారం అన్నాడు. చుట్టుకొలత అంటే 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ కనుక్కోవాలి. ఈజ్ 22 ఎగిరిపోద్ది. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 7/2. అంటే దీని వ్యాసార్థం ఎంత? 7/2. ఇదిగోండి, దిస్ ఈజ్ 7/2 అంటే 3.5. మరి ఇక్కడ నుంచి 3.5 వ్యాసార్థమే కదా, అది 6.5, ఇది 3.5. మరి మొత్తం వాడు ఎంత అన్నాడు? 12.8 అన్నాడు. 12.8లో 6.5 3.5 అంటే 10. ఇంకెంత మిగులుద్దు? శంకు యొక్క ఎత్తు 2.8. 3 ఎత్తులు వచ్చేసినాయండి. చూడండి, 6.5 వాడే ఇచ్చాడు. ఇదేంటి? దీని వ్యాసార్థమే. ఎందుకని? ఇదే కదా వ్యాసార్థం కనుక్కున్నాం. 3.5 వచ్చింది. అలాగే 2 కలిపి 10, మొత్తం 12.8 అన్నాడు కాబట్టి శంకువు యొక్క ఎత్తు ఎంత? 2.8. ఈ మొత్తము దానికి ఘనపరిమాణం కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. చూడండి, ఈ మొత్తము దానికి ఘనపరిమాణం అండి. ఘనపరిమాణం ఒక్కొక్కటి చూసుకోండి. ముందు కింద ఉన్నటువంటి అర్ధగోళ ఘనపరిమాణం ఎంత? ఫార్ములా 2/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ తర్వాత స్తూపం ఘనపరిమాణము ఎంత? స్తూపంది పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆ తర్వాత శంకు యొక్క ఘనపరిమాణము 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అది కొంతలేసాము కానీ అక్కడ ఆర్ ఒకటే సేమ్ అన్నిటికీ, హెచ్లు డిఫరెంట్ అండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అన్నిట్లోనూ కూడా పై ఆర్ స్క్వేర్ కామన్ తీసేద్దాం. ఆర్ సేమ్ కదా. ఇదిగోండి, పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే దిస్ ఇస్ ఇక్కడ 2/3 ఇంటూ ఆర్ మిగులుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ పై ఆర్ స్క్వేర్ వెళ్ళిపోతే హెచ్ అంటే రెండోది స్తూపం ఉంది. అలా ఇక్కడ పై ఆర్ స్క్వేర్ వేస్తే h/3. ఆ హెచ్ వేరు, హెచ్ వేరు, అది గుర్తుంచుకోండి. రైట్. ఇక వాల్యూస్ రాసేద్దామండి. పై ఆర్ స్క్వేర్ అంటే పై అంటే ఎంత? 22/7. ఆర్ అంటే ఎంత? 7/2. స్క్వేర్ అన్నాడు కాబట్టి మళ్ళా 7/2. రైట్. ఇక్కడ 2r. ఆర్ అంటే 3.5 కదా, 2r అంటే 7/3 లోపల ప్లస్ హెచ్. స్తూపం యొక్క హెచ్ ఎంత ఇచ్చాడు వాడు? స్తూపం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు చూడండి, 6.5. అంటే ఓకే, 13 6.5 అంటే 13/2 వేస్తున్నా. 13లో సగం కదా. అలాగే హెచ్ శంకుగా యొక్క ఎత్తు 2.8 కదా, అందుకని 2.8/3. 2.8/3 అంతే, అయిపోయింది. ఇక ఇక్కడ క్యాన్సిలేషన్ చూసుకోండి. 2 దీంట్లో 11 సార్లు 77/2 అండి. ఇక్కడ కాసా కడితే 6, 3 2 సార్లు 2 ఏళ్ళు 14, 2 3 సార్లు 3 13 39 ప్లస్ 3 2 సార్లు 2 28 56 అంటే 5.6. సో దట్ ఈస్ 77/2 ఇంటూ అన్నీ కూడుకుంటే ఎంత? 39 14 43 53 5 58.6 బై 6. ఇంక అప్రాక్సిమేట్గా అనుకోవటమేనండి, ఇది చేయగలిగింది ఏం లేదు. ఇంకేం కుటుంబం లేదు, 2 ఎక్కుపోద్ది అంతే. 2 టేబుల్ పోనీ కొట్టేయండి. ఎన్నిసార్లు? 29 సార్లు 0.3. ఇంకా తర్వాత 6 టేబుల్ని అప్రాక్సిమేట్గా కొట్టేస్తున్నా. ఎన్నిసార్లు అండి? 4 6 ఆర్ 24, ఇంకా 5 ఉంటుంది 53 అంటే 96 కదా, 4.96 ఆర్ 54 కాబట్టి 49 × 77. ఇక నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే 49ని 77తో మల్టిప్లై చేస్తే, ఇదిగోండి 7తో మల్టిప్లై చేసామనుకోండి, 3 ఇక్కడ వేస్తున్నారండి, 343 మళ్ళా 343. దిస్ ఇస్ 3773 అంటే దట్ ఈజ్ ఎంత వచ్చిందయ్యా అంటే నీకు 377.3. అంతే. మరి పాయింట్ ఒకటి ఉంది కదా, అందుకోసం 3773 వచ్చింది. పాయింట్ ఒకటి ఉంది కదా, 377.3. సో మన ఆన్సర్ ఏదండి? ఇక దగ్గరది ఇదే కదా, 376. నెక్స్ట్ చూడండి, 1 సెంటీమీటర్ల వ్యాసం ఉందంటండి, 8 సెంటీమీటర్ల పొడవు ఉందంటండి. అలా ఉన్నటువంటి రాగి కడ్డీని ఏది చూడండి, 1 సెంటీమీటర్ వ్యాసం అండి. జాగ్రత్తగా చూసుకోవాలి, వ్యాసమా వ్యాసార్థమా అనేది కేర్ఫుల్గా ఉండాలి. ఆన్సరు 2 ఉంటాయి అక్కడ. 8 సెంటీమీటర్ల పొడవు అండి గల ఒక రాగి కడ్డీని కరిగించి ఏకరీతి మందము కలిగిన 18 మీటర్ల పొడవు గల తీగగా మార్చారట.
అయితే ఆ తీగ యొక్క మందం ఎంత అంటే ఒక రాగి కడ్డీ ఇలా ఉందండి, దాన్ని సన్నటి తీగగా మరిచాయంట. ఇలా పెద్ద రాగి కడ్డీ ఉందనుకోండి, దాన్ని ఇలా తీగగా మరిస్తే ఆ తీగ యొక్క మందం అడిగాడు. మందం అంటే ఇది అంటే దాని యొక్క వ్యాసం కనుక్కోవాలి. ముందు వ్యాసార్థం కనుక్కుంటే వ్యాసం కనుక్కోవచ్చు. రైట్ అండి. అంటే అది కరిగించి తయారు చేసండి. ఇక్కడ కాని పరిమాణం ఇక్కడ కాని పరిమాణం ఈక్వల్ కదండి, ఈక్వలే. అది స్తూపాకారమే కాదు పెద్దది, ఇది స్తూపాకారమే కాబట్టి కాకపోతే చిన్నది. ఆర్లు వేరు హెచ్లు వేరు. రైట్. రెండు చోట్ల పై మాత్రం సేమ్ కదా, క్యాన్సిల్. మొదటిది కడ్డీకి ఆర్ ఎంత, వ్యాసము 1 అంటే ఆర్ ఎంత అండి 1/2. 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళా 1/2 ఇంటి దాని యొక్క పొడవు ఇచ్చాడు. పొడవు అంటే ఎత్తే. పొడవు ఎంత ఇచ్చాడండి 8. దిస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడికి వస్తే ఆర్ కనుక్కోవాలి కదండి, ఆర్ స్క్వేర్. దీని యొక్క పొడవు ఎంత ఇచ్చాడు, పొడవు అంటే ఎత్తే ఎంత ఇచ్చాడు అండి 18 మీటర్లు అండి. ఇవన్నీ సెంటీమీటర్లు ఉన్నాయి కదా, ఇది మీటర్లు ఉండే అట్లా అది కూడా సెంటీమీటర్లో రాసుకోవాలి. దట్ ఈస్ 1800 అంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కాబట్టి. రైట్ అండి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకోండి. 2 2 4 దీంట్లో 2 సార్లు, ఈ 2 దీంట్లో 900 సార్లు. ఆ 900 ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది 1/900 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ ఎంత, దీనికి రూట్ కట్టాలి. ఆర్ ఎంత అండి 1/30 అంతే కదా. 900కి 9కి 3 2 0లకు 1 0. ఏది ఆర్. కానీ మందం అడిగాం కదా, మందం చెప్పాం కదా వ్యాసం కదా. మందం అంటే ఇది వ్యాసం. మందం అంటే 2r అంటే 2 × 1/30. 2 దీంట్లో 15 సార్లు కదా. సో యువర్ ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ చూసుకోండి అండి. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గట్టి గోళమును కరిగించి దాని నుండి ఏకరీతి మందము కలిగినటువంటి బోలు స్తూపాన్ని రూపొందించారంటండి. అది అంటే గోళాన్ని కరిగించి బోలు స్తూపం తయారు చేశారు. అంటే దాని గన పరిమాణము దీని గన పరిమాణం ఈక్వల్ అని. ఒకసారి అది రాసేద్దాం. గోళం యొక్క గన పరిమాణం ఏంటి 4/3 πr³. మరి బోలు స్తూపం యొక్క ఘనపరిమాణం ఏంటి, మామూలుగా దాని యొక్క π × r² - r² × h. దీని వైశాల్యం ఇది π × r² - r² × h. ఎందుకని బోలు స్తూపం కదా, బయట వ్యాసార్థం మైనస్. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది కదా, అది బయట ఘన పరిమాణంలోంచి లోపల తీసేస్తే బోలు వచ్చేస్తుంది. అందుకని సో రైట్ అండి ఇలా. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇంకా దాన్ని చూడండి, అటు పక్కన ఇటు పక్కన పై సేమ్ కదా, క్యాన్సిల్. ఆర్ వేరు, అక్కడ వేరు ఇక్కడ వేరండి. అందుకని వాల్యూస్ రాద్దాం. 4/3. ముందు గోళానికి ఏంటి కొలత ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్ల వ్యాసార్థం. కాబట్టి అదిగోండి 6 × 6 ఎందుకని 6³ కదా, r³ కదా. అది ఇటు పక్కన వస్తే ఆర్ బాహ్య వ్యాసార్థం ఇచ్చాడు 16 అని, మైనస్ అంతర వ్యాసార్థం కనుక్కుందాం. ఏంటి చూడండి, స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థము 4, ఎందుకంటే వాడు ఇచ్చేసాడు కదా. అంతర వ్యాసార్థం సరే చూద్దాం. ఎత్తు 72 అయితే ఆ స్తూపం యొక్క మందం అడిగాడు. మందం అంటే ఏంటి, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆరే కదా. అది నీకు క్యాపిటల్ ఆర్ తెలుసు కానీ స్మాల్ ఆర్ కనుక్కోవాలి. అలాగే ఎత్తు ఎంత 72 × d. లక్కీగా ఏంటంటే యూనిట్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, అన్నీ కూడా సెంటీమీటర్లు, ఎక్కడ మీటర్లు నాకు లేవు కదా. సరే ఇప్పుడు చూడండి, ఇంకా క్యాన్సిలేషన్ చూద్దాం. దిస్ ఈజ్ 3 దీంట్లో 2 టైమ్స్. ఓకే అండి. 36 ఇదిగో 2 × 6 36 72. అది 72 ఎగిరిపోయింది. అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది. అటు పక్కన 6 36 72 అండి. 4 ఈజ్ ఈక్వల్ టు అటు పక్కన 4 వచ్చింది, ఇటు పక్కన 16 - r². r² ఇటు తీసుకొచ్చేసామనుకోండి, r² ఎంత, అది ఇటు వచ్చి ఇది అటు పంపించేస్తే అంటే 12. 16 ఇక్కడ 4 అటు వెళ్ళిపోతాయి. కాబట్టి r ఎంత అవుద్దండి దీనికి, 12 అంటే 4 3 కదా. 4కేమో 2 వర్గమూలం, ఎందుకంటే r² 12 కాబట్టి 6 కనుక్కోవాలి, వర్గమూలం కట్టాలి. 12 అంటే 4 3, 4 వర్గమూలం 2, అదేమో √3. √3 అంటే
అది కూడా వేసేయాలి తప్పదు, పాయింట్లు అయినా ఇచ్చేసాడు కాబట్టి. దట్ ఈస్ 2 into 1.73, 1.732 అనుకోండి, పర్లేదు ఇక్కడ వరకు. అది ఎంత 346 అండి, 3.46 అది. ఇప్పుడు మందం అడిగాడు కదా, మందం ఏంటి? క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఏమో 4 మైనస్ 3.46 అంటే 0.54. ఇదిగోండి 0.536 ఇచ్చాడు కదా, మనం ఇంకొద్దిగా 2 కూడా వదిలిపెట్టాం, అది కూడా తీసుకుంటే ఖచ్చితంగా వచ్చేది, పర్లేదు. ఇంకా 0. చూడండి, ఒక వస్తువును 25% లాభానికి అమ్మేశారంటండి. దాన్ని కొన్న వేళ అమ్మిన వేళలను వరుసగా 20 అంటే అప్పుడు మామూలుగా లాభం ఏం చేశాడంటే దాన్ని 20% లాభానికి అమ్మా అంటండి. అయితే కొన్న వేళని 20 పెంచి అమ్మిన వేళను 4 పెంచితే, ఇది 20 ఇది 4 పెంచుంటే లాభం ఏమయ్యేదంటే 10% తగ్గిపోయేది. అంటే అక్కడ 25% వల్ల ఎంత అయ్యేది? 15% అయిపోయేది. అయితే ఆ వస్తువు యొక్క కొన్న వేళ ఎంత? రైట్, సరే, కొద్దిగా లిటిల్ బిట్ టిపికల్ అలా అని చెప్పి, మరి ఇదేం కాదు. వస్తువు యొక్క వాడేమన్నాడు మొదటి సిచ్యువేషన్లో 25% ప్రాఫిట్ అంటే ఇదిగోండి కొన్న వేళ అండ్ రెండవది అమ్మిన వేళ. 25% ప్రాఫిట్ కాబట్టి ఇది 100 అయితే ఇది ఎంత అండి? 125. దీంట్లో 25 ఏకం ఎన్నిసార్లు? 4 సార్లు 5 సార్లు అంటే 4:5. అండ్ మనం ఏం చేద్దామంటే ఇది 4:5 అండి. ఇదేమో 4x తీసుకున్నాం, ఇదేమో 5x తీసుకున్నాం. ఇది కొన్న వేళ 4x, అమ్మిన వేళ 5x. ఇప్పుడు ఏమైందంటాడు వాడు, కొన్న వేళ 20 పెరిగింది, అమ్మిన వేళ 4 పెరిగింది. కొత్త సిచ్యువేషన్లో కొన్న వేళ 20 పెరిగి ఎంత అవుద్ది? 4x + 20. మరి అమ్మిన వేళ 4 పెరిగింది, 5x + 4. అప్పుడు లాభం ఏమైందంటే 10% తగ్గిపోయింది, అంటే 15% వచ్చింది. ఓకే, ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు కనుక్కుందాం. చూడండి, ఇక్కడ లాభం ఎంత? అమ్మిన వేళ కదా, దీంట్లోంచి అది తీసేస్తే ఎంత లాభం? 5x లోంచి 4x తీసేస్తే ఇదిగోండి లాభం కనుక్కుంటున్నాలే ఫస్ట్. పోని 5x లోంచి 4 పోతే x, 4 - 20, 4లోంచి 20 తీసేయాలి కదా, అంటే -16, x -16. సరే, ఇప్పుడు కనుక్కుందామండి. మనకి ఏంటి ఫార్ములా? లాభము ఫార్ములా ఇదండి, P/CP అంటే కొన్న వేళ × 100 = వాడు ఎంత ఇచ్చాడు? 15% అన్నాడు. అది సరే, P అంటే ఇది x -16 డివైడెడ్ బై కొన్న వేళ ఇదిగోండి 4x + 20, అంతే కదా, 20 అదే కదండి. 100 కూడా ఇది తెచ్చేద్దాం, ఇక్కడ కొట్టేద్దాం. 5 ఏకం 20 సార్లు, దీంట్లో 3 సార్లు. పోనీ ఇక్కడే ఉంచేయండి, ఏమవుద్ది? 20 = 3. సో ఇప్పుడు దీన్ని విడగొట్టుకోండి. ఇది 20తో హెచ్చవేసామనుకోండి, 20x - 320, ఎందుకంటే 16 రోజులు 32 కాబట్టి, ఇది వచ్చింది అనుకోండి. 3 4 12x + 3 20 ఎంత అండి? 60 అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎక్స్లన్నీ ఒక పక్కకి, ఆ 12x ఇటు 320 అటు పంపించేయండి. ఇదిగోండి 20x, 12x ఇటు వస్తే -12x అటు పక్కన 60 ఉంది, ఈ 320 కూడా అటు వెళ్ళి ప్లస్ అవుద్ది. 60 320, ఈ -360 వెళ్తే +320 అవుద్ది కదా, అయిపోయిందండి. సో దిస్ ఈజ్ 20లోంచి 12 పోతే 8x ఈజ్ 380. నీకు ఏది కావాలి? కొన్నవేళ కావాలి. కొన్నవేళ అంటే 4xగా, అంతే కదా. కొన్నవేళ అంటే ఇది ఇక్కడ చూసుకోండి, 4x అండి కొన్నవేళ. కాబట్టి కొన్నవేళ అంటే 4xే. 4x అంటే దీంట్లో సగం ఎంత? దాంట్లో సగం 190.